అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం. వాట్సాప్ మెసేజ్లకు ఎన్క్రిప్షన్ వద్దు అంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మెటా వెల్లడి. ఐటీ రూల్స్లోని రూల్ 4(2) లాంటిది ఎక్కడా లేదు. ఎన్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదన. తదుపరి విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా. అంటే దేశంలో వాట్సాప్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? మెసేజ్లకు ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే వాట్సాప్ కనుమరుగవుతుందని, ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సిందేనంటే తాము ఇండియా నుంచి వెళ్ళిపోతామని ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం వల్ల పూర్తి గోప్యత ఉంటుందని, అందుకే ప్రజలు తమ యాప్ను విస్తృతంగా వాడుతున్నారు అని చెప్పింది. వాట్సాప్లో మెసేజ్లను మొదట ఎవరు సృష్టించారన్నది తెలిసేలా ఎన్క్రిప్షన్ విధానాన్ని బ్రేక్ చేయాలని చెప్పడం సరికాదని పేర్కొన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లోని రూల్ నెంబర్ 4(2)ను సవాల్ చేస్తూ వాట్సాప్, దాని మాతృ సంస్థ ఫేస్బుక్, మెటా వేసిన కేసును గురువారం ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరాతో కూడిన బెంచ్ విచారించింది. వాట్సాప్లో మొట్టమొదటి ఒరిజినేటర్ అంటే ఒక వాట్సాప్ మెసేజ్ గ్రూప్ అనుకోండి, దాంట్లో ఎవరైతే మొట్టమొదటిగా మెసేజ్ పెట్టారో గ్రూప్ అయితే, ఒకవేళ ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది అనుకోండి, ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడం, ఆ గుర్తింపును వెల్లడించాలి అని ఈ నిబంధన చెప్తోందని, ఇలా చేస్తే యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ తరపున అడ్వకేట్ తేజస్ కరియా వాదన వినిపించారు. ప్రైవసీ ఫీచర్ వల్లే ప్రజలు మా ప్లాట్ఫామ్ను వాడుతున్నారు. ఈ ఫీచర్ వల్ల మెసేజ్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్, అంటే మెసేజ్లో ఏముందో పంపే వ్యక్తికి, స్వీకరించే వ్యక్తికి తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా ఒక కోడ్ భాషలోకి మారడం, దీన్నే మనం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం. మీకు పైన కనిపిస్తుంది చూడండి, వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుంది. అలా చేయాల్సి వస్తే దేశంలో వాట్సాప్ సేవలు అందించబోం అని స్పష్టం చేశారట. ఇలాంటి రూల్ ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఐటీ రూల్స్లోని రూల్ 4(2)ను పాటించాలంటే కోట్లాది మెసేజ్లను కొన్ని ఏండ్ల పాటు స్టోర్ చేయాల్సి వస్తుందని తేజస్ కరియా చెప్పారు. నిజానికి ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాలి అన్న అంశం ఐటీ రూల్స్కు మాతృకగా ఉన్న ఐటీ చట్టంలో కూడా లేదు. ఇలాంటి చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడైనా కేసులు నడిచాయా? ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకోవాలని మిమ్మల్ని సౌత్ అమెరికాలో అయినా అడిగారా అని బెంచ్ ప్రశ్నించింది. బ్రెజిల్లో సైతం ఇలాంటి రూల్ లేదు. వాట్సాప్ దాన్ని టేక్ ఓవర్ చేసిన ఫేస్బుక్ సంస్థ యూజర్ల సమాచారాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు కోర్టుకు తెలిపింది. ఈ అంశంపైన ఫేస్బుక్ యాజమాన్యం జవాబుదారీగా ఉండాలని పలు దేశాల్లోని రెగ్యులేటరీ సంస్థలు కూడా స్పష్టం చేశాయి. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే మెసేజ్లను ట్రేస్ చేసే మెకానిజం ఒకటి ఉండాలి అన్నదే ఐటీ రూల్ 4(2) ఉద్దేశమని తెలిపారు. ఈ విషయంలో వాట్సాప్ను అమెరికన్ కాంగ్రెస్ కూడా పలు కీలక ప్రశ్నలు వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసిందట. ఇప్పుడు గవర్నమెంట్స్కి ఎట్లుంటుందంటే, ఇప్పుడు అంతా ఇదే కదా, మొత్తం మొబైల్స్ ట్యాప్ చేయాలా, మొబైల్స్ ఇది చేసి ఎవరెవడు ఏం చేస్తున్నది కనుక్కోవాలి. అందులో భాగమే ఈ వ్యవహారం అన్నమాట.